వరల నుంచి బయటపడింది ఆంధ్రప్రదేశ్ అనుకోవడానికి లేదు. వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి అనుకుంటున్న దశలో ఇప్పుడు మళ్ళీ వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడం, అయితే వరదలు లేకపోతే వర్షాలు, ఇది కరువు. అంటే మనకి అతివృష్టి అనావృష్టి. ఇప్పుడు కరువు మళ్ళీ మన రాష్ట్రంలో ప్రత్యక్షమైన దానికి సాక్ష్యం. ఖరీఫ్లో కరువు పరిస్థితుల కారణంగా 5 జిల్లాల పరిధిలో 1.06 లక్షల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నివేదించింది. కరువు కారణంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకునేందుకు 151 కోట్ల సాయం అందించమని కోరింది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి పెరెండే నేతృత్వంలోని అధికారుల బృందం ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో రైతులతో మాట్లాడి పంట నష్టం తీరు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు గారితో మీటింగ్ అయ్యారు. ఓవరాల్గా కరువు మండలాలు 27 తీవ్రంగా ఉంటే 27 మధ్యస్థంగా ఉన్నాయి. ఇందులో 1.06 లక్షల హెక్టార్లు పంట నష్టపోతే 1.44 లక్షల మంది రైతులకి నష్టం జరిగింది. ఉత్పత్తి నష్టమే 240 కోట్లు ఉంది. ఇందులో వ్యవసాయం మీద పెట్టుబడి రాయితీ 90 కోట్లు కావాలని, పశుసంవర్ధక శాఖకి 55 కోట్లు కావాలని, గ్రామీణ నీటి సరఫరాకి 0.78 ఇవ్వాలని, పట్టణ నీటి సరఫరాకి 4.89 ఇవ్వాలి, టోటల్గా 151 కోట్లు ఇవ్వాలన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది. మేబీ ఇందులో వ్యవసాయాన్ని ఇస్తారు రాయితీది, పశుసంవర్ధకానికి సంబంధించి కొంత ఇవ్వచ్చు. గ్రామీణ నీటి సరఫరా అనేది దీంతో రాదు కాబట్టి ఇది పనిలో పనిగా నీళ్ళను ఇక్కడ ప్రాజెక్టులకి డబ్బులు వాడుకోవడం కోసం అని చెప్పేసి అడిగినట్టున్నారు. పట్టణ నీటి సరఫరా కూడా దీంట్లో రాదు. కానీ ఈ రెండింటి పనిలో పనిగా ఆ కరువు నిధులను అడ్డు పెట్టేసుకుని ఇక్కడ వాడుకుందాం అనుకుంటున్నట్టున్నారు. దానికి అనుమతించకపోవచ్చు. అప్పుడు ఈ 4 0.78 పోతే దగ్గరగా ఈ 5 పోయి టోటల్గా 140 ఇది పశుసంవర్ధక శాఖది కూడా తగ్గిస్తారు. నాకు తెలిసి 20 కోట్లు 10 కోట్లు తీసుకొస్తారు. పెట్టుబడి రాయితీలో కూడా కొంత తగ్గిస్తుంటారు. వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. ఫైనల్గా ఎంత వస్తుందో చూడాలి.